హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత గంగా వ్లాగ్స్. ఏంటి ఈరోజు కొత్త ప్లేస్‌లో ఉన్నారనుకుంటున్నారా? సో, ఇక్కడ ఏదో గుడికొచ్చాము మేము. సో, ఎక్కడా లేదు. మునబాగల్ పక్క కొంచెం దూరంలో ఉంటది గుడైతే. సో, ఏంటి ఇక్కడ స్పెషల్ అంటే, సో, మనం ఏం కోరుకుంటే అదంతా జరుగుతదంట. ఇక్కడ అమావాస్యకు ఒకసారి పూజ అనేది జరుగుతుంది. సో, మీరెవరైనా కొత్తగా మునబాగల్ సైడ్ ఏమైనా ఉంటే గనక సో, ఇక్కడ ఒకసారి విజిట్ అవ్వండి. సో, అమావాస్యకు ఒకసారి పూజ అనేది ఇక్కడ జరుగుతదంట. సో, మేము కూడా ఒకసారి చూసి వెళ్దాము అనేసి మేము కూడా ఫస్ట్ టైమ్ వచ్చాము. ఇక్కడ మీ ఇంట్లో ఏం సమస్య ఉన్నా క్లియర్ అవుతుందంట. సో, అందరూ చెప్తారు. మంచిగా ఇక్కడొస్తే మీకేం సమస్య ఉన్నా క్లియర్ చేస్తారు అనేసి. ఏమైనా మెడికల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళు చెప్పే పరిష్కారం బట్టి మీరు చేస్తే గనక అవి కూడా క్లియర్ అవుతాయంట. సో, అంత నమ్ముతారు. అందుకే ఇక్కడ అమావాస్యకి ఒకసారి సో, చాలామంది వస్తారు. అండ్ భోజనాలు కూడా ఉంటాయి నైట్. అండ్ నైట్ ఫుల్లు ఇలా ఉంటది. నైట్ ఫుల్లు జరుగుతది. సో, కోసేపు ఏమనేది ఉండదు. నైట్ అంతా ఉంటది. అమావాస్యకి ఒకసారి. ఇంకా నైట్ ఫుల్ ఇలాగే ఉంటది. అండ్ మేము కూడా ఒక 9:00 వచ్చి 11 వరకు ఉండి చూసి మళ్ళీ రిటర్న్ ఇంటికి పోయాము. మేమైతే నైట్ అంతా ఏమి ఉండలేదు. సో, కోసేపు ఒక 2 అవర్స్ చూసుకునేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఫైనల్లీ మేమైతే దర్శనం చేసుకొని, పూజ చేసుకొనేసి సో, ఇంకా అవుట్ సైడ్ ప్రసాదం అయితే ఇస్తారు. సో, దాన్ని తినేసి మేము ఇంటికైతే వెళ్ళిపోతాం ఇంకా. తినేసి ప్రసాదం తినేసి సో, మేము అవుట్ సైడ్ ఇలా ఇంటికి వెళ్దామని వస్తుంటే అమ్మవారికి కట్ చేసుకుంటే సో, అందరూ ఫోటోస్ తీసుకుంటుండ్రి. సో, నేను కూడా ఒక వీడియో అయితే తీసుకున్నా. సో, ఇలాగే టచ్ తీసుకుంటే సో, ఇంకా ఇది గాయ్స్ ఈరోజు వ్లాగ్ అయితే. సో, మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాం గాయ్స్. బాయ్ బాయ్.